నన్నొక శత్రువులా చూసిందని తెలిసి కూడా నువ్వు దాన్ని పరామర్శించడానికి వెళ్ళావంటే నీకు నాకంటే అదే ఎక్కువైపోయిందమ్మా. అంత మాట అనకండి. మీలో నేను సగభాగమైతే నాలో అది ఒక భాగం. ప్రియకి తల్లయ్యే అవకాశం లేదంటే వదినా. గర్భసంచిలో ఏదో ప్రాబ్లం ఉందట. అసలే నా పెళ్లి చేసినందుకు మావయ్య మీద అరణ్యకి పీకల దాకా కోపం ఉంది. ఇప్పుడు ప్రియకి తల్లయ్యే అవకాశం లేదనేసరికి ప్రియని ఇంట్లోంచి బయటికి పంపించేస్తానంటున్నాడు హరణయ్య. మీరు చేసిన త్యాగానికి ప్రతిఫలం లేకుండా పోయింది. ఇకనైనా ఎదుటి వాళ్ళ కోసం మీ జీవితాన్ని త్యాగం చేయటం మానేసి మీకోసం మీరు బ్రతకండి. నా జీవితంలోని సంతోషాన్ని కూడా తీసుకువెళ్ళిపోతున్నాడు చూడు. అందుకు బాధగా ఉంది భువన. నా బిడ్డను ఒక్కసారి గుండెలకు అత్తుకొని ఓదార్చాలని ఉంది భువన. ఏం ఎంజాయ్ చేస్తున్నారా? కష్టం నాకు, మందు మీకు. దేనికైనా రాసి పెట్టుండాలి. ఒరేయ్, ఎక్కడ లేవుస్తున్నావు? ఏం బాబు, లేచి నిల్చునే స్వాతంత్రం కూడా లేదా? నా టైం బ్యాడ్లే. మిమ్మల్నే లాభం. ఒకప్పుడు నీలాంటి వాళ్ళని 10 మందిని పోషించేవాడిని. కర్మగారి మీ చేతిలో తన్నులు తినే పొజిషన్కి వచ్చాను. ఏం చేస్తాం? కనీసం జైల్లో పెడితే ఎప్పుడు బయటికి వదులుతారో తెలిసి ఉండేది. ఆ మహాతల్లి తీసుకొచ్చి ఇక్కడ పడేసింది. నాకెప్పుడు విముక్తి కలుగుతుందో, మీలా నేను ఎప్పుడు మందు కొడతానో. రే, మీరు మాత్రమే మందు తాగైపోతే నాకు కూడా కొంచెం పోయొచ్చు కదరా. మందు ముక్కలేదే మంచం ఎక్కి అలవాటు కూడా లేదురా నాకు. మా రాజులా బతికేవాణ్ణి. మందు పోసి పుణ్యం కట్టుకోండిరా. మీరు నా ఊరికే ఉంచుకోండి రోయ్. నేను బయటికి వెళ్ళగానే మిమ్మల్ని నా దగ్గరే పెట్టుకొని ఇంతకంటే డబుల్ రెమ్యూనరేషన్ ఇస్తాను. మందు పోయండిరా. రే, నాలాంటి వాడి దిష్టి తగిలితే ఎంత తాగినా కిక్కే కదరా. ఏం చేద్దాంరా? ఇచ్చేయన్నా. నా బుజ్జి ముండ నేను ముట్టుకొని ఎన్ని రోజులైందే? కల కాదు, నిజమే. వచ్చావా? రా. ఎంత గొప్ప పని చేశావే. 4 డబ్బులు కక్కుర్తి పడిన పాపానికి నీ సిఐ ఫ్రెండ్తో కలిసి నన్ను ఎంత గొప్పగా ఇరికించావే. చిత్రహింసలు పెడుతున్నారే. నవ్వుతున్నావేంటి? నన్ను చూస్తుంటే నీకు నవ్వులాటగా ఉందా? నిన్ను మామూలుగా వదలండి. నేను నీకు ముగ్గునైతే వీళ్ళు నాకు ముగ్గుళ్ళ తయారయ్యారంటే. ఎరా, కనీసం నా పెళ్ళాన్ని కొట్టుకునే స్వాతంత్రం కూడా నాకు లేదా? ఓ, అన్నట్టు మర్చిపోయాను. అది మీ బాస్ కదూ. దీన్ని కొడితే మీరెందుకు కూరుకుంటారులే. అసలు ఇప్పుడు నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావే?
నేను వీళ్ళ చేతుల్లో ఎలా తన్నులు తింటున్నానో చూద్దామనా? ఒసే ఒసే, నేను ఎంత వెదవనైనా నీ మెళ్ళో తాలిగొట్టిన మొగుణ్ణి. నేనెంత వెదవనైనా నీ మెళ్ళో తాలిగొట్టిన మొగుణ్ణి. మొగుణ్ణి రౌడీల్ని పెట్టి కొట్టించే పెళ్ళానివి నువ్వేం పతివ్రతవే? నీలాంటి మొగుడికి పెళ్ళంగా ఉండడమే పెద్ద పాపంరా. ఇక పతివ్రత అనిపించుకోవడం కంటే అంతకంటే నీచం ఇంకోటి ఉండదు. ఇప్పుడు నేను ఎందుకు వచ్చానో తెలుసా? సాధారణంగా ఏ భార్య అయినా సుమంగలిగా చావాలనుకుంటుంది. కానీ నేను మాత్రం నా భర్త చావుని కళ్ళారా చూడాలనుకుంటున్నాను. అంటే ఏంటి నీ ఉద్దేశం? నన్ను చంపేద్దాం అనుకుంటున్నావా ఏంటి? అనుకోవడం ఏంటి, ఆల్రెడీ ఆచరించడం కూడా జరిగిపోయింది. ఇప్పుడు నువ్వు తాగుతున్న మందులో విషం కలిసింది. నువ్వు వాంతులు చేసుకోవడం కాదు, నీ కడుపులో ప్రేగులు మొత్తం తీసి కడిగినా నువ్వు బ్రతకవు. ఎన్ని హింసలు పెట్టావురా నన్ను, నరకం చూపించావు కదరా. నీలాంటి దుర్మార్గుడు బ్రతకడానికి వీల్లేదు. అందుకేరా విషం పెట్టి చంపేస్తున్నాను. నువ్వు గిలగిలా కొట్టుకుంటూ ప్రాణాలు వదిలేయాలి. నేను నా కళ్ళతో చూడాలి. అప్పుడేరా నా మనసుకు శాంతి లభించేది. చావరా, చావు. ఇదంతా కళ. టైం బ్యాడ్ అయితే ఇదే కళ నిజమవుతుంది. రౌడీల్ని పెట్టి కొట్టించిన వాడిది విషం మాత్రం ఇవ్వదని గ్యారంటీ ఏముంది? ఎందుకైనా మంచిది మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఏంటి లేచావు? నిద్ర పట్టడం లేదా? మందేస్తావా ఏంటి? వద్దులే బాబు, ఏ మందులో ఏముందో ఎవరికి తెలుసు, మీరు కానివ్వండి. బావగారు, బావగారు, టిఫిన్ రెడీ. ఎవరే నీకు బావగారు? అసలు నీ మొహం చూడడమే నాకు ఇష్టం లేదు. ఇంట్లోంచి వెళ్ళిపోవే అంటే ఇంకా బావా గివా అంటూ వరుస కలుపుతూ పిలుస్తున్నావు. మర్యాదగా తట్టాపుట్టా చదువుకుని నీ బాబు దగ్గరికి వెళ్ళు, లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు. ఏంటన్నయ్య ఇది? మళ్ళీ మొదలెట్టావా? అసలు ఏమైంది నీకు? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? అయినా ప్రియ ఇల్లు ఎందుకు వదిలిపెట్టి వెళ్ళాలి? అసలు ఎందుకురా అది ఇంట్లో ఉండాలి? దానివల్ల ఇంటికి కలిగే లాభం ఏమైనా ఉందా? మనకేమైనా డబ్బు వస్తుందా? లేదు. పోనీ నీకేమైనా బిడ్డను కానీ వారసునిస్తుందా? అది లేదు. ఇంకా అది ఎందుకురా మన ఇంట్లో? మనకు ఉపయోగపడలేని మనిషి ఇంట్లో ఉండటానికి వీల్లేదు. నన్ను చూడరా, మీ వదిన వల్ల ఎప్పుడు గొడవలు చీకాకులు తలనొప్పి ఉండేది. వెంటనే దాన్ని పుట్టింటికి పంపించేశాను. నువ్వు కూడా నాలాగే నీ పెళ్ళాన్ని కూడా పుట్టింటికి పంపించాయి. నువ్వు పంపించావని నేనెందుకన్నయ్య పంపించాలి? అవునని నీ పెళ్ళం నీ ఇష్టం, నీకు ఇష్టం లేదని పంపించావు. నా పెళ్ళాన్ని పంపించమనే హక్కు నీకెక్కడుంది? రేయ్,
నన్నే ఎదురిస్తున్నావురా? అసలు నేను మీ వదిన ఇంట్లోంచి పంపించడానికి కారణం ఏంటి తెలుసా? నువ్వు భార్గవిని వదిలేస్తే తన చెల్లెలతో నీ పెళ్లి జరిపించమంది, లేకపోతే ఇంట్లోంచి వెళ్ళిపోతానని బెదిరించింది. కానీ నువ్వు దీన్ని ఇష్టపడుతున్నావని నీకోసం మీ వదిన కూడా లెక్క చేయలేదురా. నీకోసం నేను ఇంత చేస్తే నువ్వు నన్నే ఎదిరిస్తున్నావా? మర్యాదగా నేను చెప్పేది కాస్త విను. దీన్ని ఇంట్లో నుంచి బయటికి పంపించు. ఏంటి బావగారు, మమ్మల్ని కలపడం కోసమే కదా మీరు అక్కని కూడా దూరం చేసుకున్నారు. మా కోసం ఇంత త్యాగం చేసిన మీరు మళ్ళీ ఇప్పుడు మమ్మల్ని ఎందుకు విడదీయాలని చూస్తున్నారు? ఏంటే, ఏదో పెద్ద నీ మీద ప్రేమ ఉందనో, లేకపోతే నీ అంత గొప్ప అందగత్తె మాకు ఈ ప్రపంచంలో ఎక్కడ దొరకదనో నా తమ్ముడు నిన్ను పెళ్లి చేసుకుంటూ ఉంటే చూస్తూ ఊరుకున్నాను అనుకున్నావా? అప్పుడు నా లెక్క వేరు. ఇప్పుడు ఆ లెక్క తప్పింది కాబట్టే నేను కూడా తప్పుకోమంటున్నాను. ఎందుకంటే తప్పుకోవాలి? నేను వచ్చింది మీ ఇంటికి మాత్రమే కాదు, మీ తమ్ముడి జీవితంలో కూడా. అసలు ఇంట్లో నుంచి నన్ను బయటికి పొమ్మనే హక్కే మీకు లేదు. ఇక మీ తమ్ముడి జీవితంలో నుంచి ఎలా పొమ్మంటారు? నేను వెళ్ళను. మీరే కాదు, నా భర్త చెప్పినా కూడా ఇంట్లో నుంచి వెళ్ళను. నేనెక్కడికి వెళ్ళను. ఎంత ధైర్యమే నీకు? నన్నే ఎదిరించి మాట్లాడుతున్నావు? నా తమ్ముడు ఎదిరిస్తే ఊరుకుంటున్నాను కదా అని నీకింత ధైర్యం వచ్చిందా? ఏం కాదు ప్రియా. ఏం కాదు ప్రియా. ప్రియా 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 నీకేం కాదు ప్రియా. ప్రియా ప్రియా ఏం కాదు ప్రియా. బోనా 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 ఏంటండి? ఒక్కసారి ప్రియకి ఫోన్ చేయాల్సింది బోనా. ఎలా ఉందో ఏమో. చేశానండి. మాట్లాడే కొద్దీ ఏడుస్తూనే ఉంది. తన్నెలా ఓదార్చాలో నాకు కూడా అర్థం కావటం లేదు. ఓసారి మీరు వెళ్ళి రావచ్చుగా. మిమ్మల్ని చూస్తేనైనా తనకు కాస్త ధైర్యంగా ఉంటుంది. నాకు వెళ్ళాలనే ఉంది బోనా, కానీ వెళ్తే పరిస్థితులు ఇంకా దిగజారుతాయి. ప్రియ మీద నాకు అసహ్యం, కోపం, ద్వేషం ఉన్నాయనుకుంటున్నాడు హరి. అందుకే ప్రియ ఇంకా ఆ ఇంట్లో ఉండగలుగుతుంది. ఇప్పుడు నేను వెళ్ళి ప్రియని కలిశానే అనుకో, కేవలం నన్ను సాధించడానికే ప్రియని ఇబ్బందులకు గురి చేస్తాను. సమస్యను ఇంకా పెద్ద చేసుకోవడం ఇష్టం లేదు బోనా. వాడిని అదే ఇంప్రెషన్లో ఉండని. నా మనసేం బాగోలేదు. నేను అలా బయటికి వెళ్ళొస్తాను. ఎక్కడికండి? నేను మీతో వస్తాను. వద్దు బోనా, నేను వెంటనే వచ్చేస్తానుగా.